రెవెన్యూ అధికారులు ఎవడెవని కంట్రోల్ లేరు, ఎవడెవని కంట్రోల్ లేరు. నేను అంటే కోపడతా. నేను మళ్ళీ అంటున్నా, అధికారులారా మీరు అతిగా ప్రవర్తించి ప్రజలను వేధించే ప్రయత్నం చేసినా, ప్రజల జీవితాల్లో కల్లోలం లేపే ప్రయత్నం చేసినా ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నా. ఖబర్దార్, బీ కేర్ఫుల్. మీరు ఎవరు రాంటున్నా, నేను మా కట్టిన డబ్బులతో నువ్వు జీతం తీసుకుంటా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేయకు, బీ కేర్ఫుల్ అని చెప్పి చెప్తున్నాను. మీరు కనుక ఈ పని ఇట్లా చేస్తా అంటే ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుంది, దాన్ని ఎవడు కాపాడలేడని చెప్పి అంటున్నా. మీకు తెలుసు, చట్టాలను ఒకటి పని చేయకపోతే, సిస్టమ్ ప్రకారం నడవకపోతే, చాలామంది ముఖ్యమంత్రి చూసినాం. రాజశేఖర్ గారి పీరియడ్లో ఎంతమంది జైలుకు పోయినా మీరు ఒకసారి చూడండి. ఆ తదుపరి ఇచ్చిన గవర్నమెంట్లో ఎంతమంది జైలుకు పోయినా ఒకసారి చూడండి. ఐఏఎస్ ఆఫీసర్ జైలుకు పోయినరు, ఐపీఎస్ ఆఫీసర్ కూడా జైలుకు పోయినరు. ఇవాళ కూడా చాలామంది జైళ్ళలో మగ్గుతున్నారు. మీ బాసులు చెప్పిందని చెప్పి నీకు తెలుసు. నువ్వు ఏ ఎంఆర్ఓ అయితే ఇలా ఇస్తున్నావు ఈ నోటీసు, ఏ ఎంఆర్ఓ అయితే, ఏ ఆర్డీఓ అయితే ఈ మాట చెప్తున్నావు. గతంలో నీ ఆర్డీఓ ఎవడు, గతంలో నీ ఎంఆర్ఓ ఎవడు, గతంలో నీ కలెక్టర్ ఎవడు? వాళ్ళ కంటిన్యూషన్ కదా. నువ్వు ఒక గాలి నుంచి వచ్చినవా? నీ ఆర్డీఓ అప్పటివాడు తప్పెట్లయితాడు, ఇప్పటి ఆర్డీఓ ఎట్లయితాడు? ఒకవేళ నువ్వు నిజంగానే చేయదలుచుకుంటే మొట్టమొదటిగా ఆనాడు పర్మిషన్ ఇచ్చిన ఎంఆర్ఓని తీసుకుపోయి జైల్లో పెట్టు కొడుక, ఆర్డీఓని తీసుకుపోయి జైల్లో పెట్టు, నీ మున్సిపల్ అధికారిని తీసుకొచ్చి జైల్లో పెట్టు, ఆనాడున్న ప్రభుత్వం జైల్లో పెట్టు. ఇప్పుడు వచ్చి నువ్వు నోటీసులు ఇస్తా అని పిచ్చి పిచ్చి వయసాలు అయితే మంచిగా ఉండదు చెప్తున్నా. ఇక్కడనే లూజ్ అయిపోతున్నాం, బాధ అవుతుంది, కడుపు మంటతో మాట్లాడుతున్న మాటలు ఇవి తప్ప నాకు ఎవరి మీద లేదు. నేను అంటున్నా, నా మీద మాట్లాడేటువంటి నాయకులారా రా నా వనస్థలిపురానికి, నాతో రా. మీకు దమ్ముంటే నేను అడిగే వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయి. నా ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తే నీకు మంచి జరుగుతుంది. కుక్కల్లాగా మీరు ఒరే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఆనాడు ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి 10 ఏళ్ళు పట్టింది, కానీ నిన్ను బొందబెట్టడానికి 10 ఏళ్ళు పట్టదు. గుర్తుపెట్టు. ఎక్కడ పోరు మీరు, ఎక్కడ ఎంత దూరం పోతారు? తొండ పరుగు ఎనుగు దాకా అన్నట్టుగా నీ పరుగు ఉంటే వింటే 2028 వరకే ఉంటుంది. 2028 ఆ తదుపరి మీ బతికింది. ఇవన్నీ అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు నీ దగ్గర, రెవెన్యూ అధికారులు ఉన్నారు, నీకు హైడ్రా ఉంది, నీకు చట్టం ఉందని చెప్పి నువ్వు ఎగిసి పడుతున్నావు, మిడిసి పడుతున్నావు. 2028 తర్వాత నీ బతికేంది ఇక చెప్పు. ఇలా చూస్తలే మనం ఒక్కొక్కని. అందుకని ప్రజలు శాశ్వతం, ప్రజలు శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, ధర్మం శాశ్వతం, రాజ్యాంగం శాశ్వతం. మీరు కాదు. రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పదవిలో ఉన్నంత వరకే నువ్వు బాసుకు తప్ప ఆ తదుపరి కుక్క చటారు కూడా దేక్కడ గుర్తుపెట్టుకోండి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. ఏం న్యాయం ఇది, ఏం న్యాయం, ధర్మం ఇది? అందుకే నేను దీని మీద తప్పకుండా ఒక ఉత్తరం రాస్తా. నేను వచ్చిందే, నేను డబ్బులతో రాలేను ఇక్కడికి, నేను డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నాను కాదు, నేను ధర్మానికి ఓటేయమని చెప్పినా. గతంలో చాలా మాట్లాడాడు, ప్రశ్నించేవాడికే ఓటేయండి, వేసినాం. ప్రశ్నించేవాడికి వేసినాం, కొట్లాడుతూ ఓటేయమని వేసినాం. మనం వేస్తే మీ బిడ్డగా మీ కాలుకు ముళ్ళుగితే పన్నుతో పీకుతా అని చెప్పినాను. పన్నుతో పీకుతా అని చెప్పినాను. నేనున్నా ఇక్కడ, మొట్టమొదటి కాపలాదారుని నేనే ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు విర్రవీగి మా వాళ్ళను బలహీనగా భావించి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసినా, మా మీద మా కుటుంబాల్లో కళ్ళను లేపే ప్రయత్నం చేసినా దానికి మూల్యం చెల్లించక తప్పదు. నీ బ్రహ్మదేవుడు దిగొచ్చినా కూడా ఇక్కడ ఆగదని చెప్పి హెచ్చరిస్తూ, నేను మీకు అండగా ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ, మీరు ఎప్పుడు పిలిచినా వస్తా తప్పకుండా. నేను వెంటనే ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి, ముఖ్యమంత్రి దగ్గరనే ఇంకా అర్బన్ డెవలప్మెంట్ ఆయన ఉత్తరం రాసి దీని మీద సంగతి ఏందో అడుగుదాం. మీరు కూడా అవసరమైతే ఒక కోర్టుకు ఒక దగ్గర, ఈ కోర్టుకు ఆటోలకు కూడా విలువ లేకుండా పోయింది, కూడా తెచ్చుకొని పెట్టుకోమని చెప్పి కోరుతూ, ఎందుకంటే అంతిమంగా మనం కాపాడగలిగేది, నేను ఎంత ఉన్నప్పటికీ కూడా, మనం ఎంత అలర్ట్గా ఉన్నప్పటికీ కూడా మనకు ఒక కోర్టు అంటూ ఉంటుంది కాబట్టి, చట్టం అంటూ ఉంటుంది కాబట్టి, అక్కడ కూడా పోయి ఇంత న్యాయం కోసం తప్పకుండా వాళ్ళను
వేడుకోవాల్సిన అక్కడ ఉందని చెప్పి మనవి చేస్తూ నేను ఎల్లవేళలా మీకు అండగా ఉంటా అని చెప్పి మీరు పిలిస్తే ఎప్పుడు పిలిచినా నేను వస్తా అని చెప్పి మాటిస్తూ నమస్కారం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.